మనకి ఓ చిల్లర కొట్టు పెట్టిస్తావా, వాళ్ళకి చేతనైతే వంటలు అయితే గనక హోటల్ పెట్టిస్తావా, లేదా పచ్చళ్ళ పాయింట్ పెట్టిస్తావా, లేదంటే గనక జ్యూస్ స్టాల్ పెట్టిస్తావా, చెరుకు రసం స్టాల్ పెట్టిస్తావా, ఇవి అది ఇవన్నీ అసలు వీళ్ళు చేసేది ఏంది? ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ తగలెట్టింది కదా అక్కడ పేద బోర్డు ముద్రా రుణము అని, అందులో వీళ్ళెవరో చేసేది ఏంది? ఇప్పుడు ఒరిజినల్ గా చెప్పాలంటే ఏం చేస్తారో వాళ్ళకి తెలియట్లా, ఏం చేయాలో వీళ్ళకి తెలియట్లా. నిన్న వాళ్ళు చెప్పింది అదే కదా ఫైనల్ గా, ఆయన ఒక పారిశ్రామిక కారిడార్ అంటే ఏర్పాటు చేస్తే అంటే అక్కడ ఒక పరిశ్రమ పెట్టించి అందులో వీళ్ళందరికీ ఇప్పుడు ఈ 30 కుటుంబాలలో ఉన్న వాళ్ళందరికీ శిక్షణ ఇప్పించి అందులో ఉద్యోగాలు ఇప్పిస్తారు. అది ప్రభుత్వమే చేస్తుంది కదా. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అంటే అదే కదా. నాకు అదే అనేది దాంట్లో వాళ్ళకే ఒకటి అర్థం లేదు. అర్థం లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకమే P4 అనమాట. రేపు పొద్దున మీరు మళ్ళీ ఒక 25 ఏళ్ళ తర్వాత ఒక 5 ఏళ్ళ తర్వాత ఏం చేస్తారంటే ఓ 25-50 మందితో మాట్లాడిపిస్తారు, అబ్బా P4 పథకం వల్లనే మేము బాగుపడిపోయాం, మేము తినేసాం, మేము దాగేసామని చెప్పి బంగారు కుటుంబాలు అట్లాగే ఏదో చెప్పిస్తారు. అది కార్యకర్తలు వాళ్ళకి తప్పించి ఏముండదు. బేసిక్గా ఏం జరుగుద్దంటే వీళ్ళ పార్టీకి సంబంధించిన కొన్ని కంపెనీల వాళ్ళు లేకపోతే వీళ్ళ వ్యాపారస్తులు వీళ్ళ కాంట్రాక్టర్లు ఎవరో ఉంటారు కదా, వీళ్ళ దగ్గర పనిచేసే నలుగురిని తీసుకొచ్చి వీళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళందరూ బంగారు కుటుంబాలే కదా వీళ్ళ లెక్కన. ఇప్పుడు ఒక కాంట్రాక్టర్ దగ్గర పనిచేసే వాళ్ళందరూ బంగారు కుటుంబాలు, ఆ కాంట్రాక్టర్ మార్గదర్శి. ఒక వ్యాపారస్తుడి దగ్గర పనిచేసే షాపులో పనిచేసే వాళ్ళందరూ బంగారు కుటుంబం, ఆ వ్యాపారస్తుడు మార్గదర్శి. రేపు పొద్దున అటు చూపెడతారు లెక్క, వీళ్ళకో సర్టిఫికేట్ వాళ్ళకో సర్టిఫికేట్ ఇస్తారనమాట. అదే కదా, అదే కాన్సెప్ట్ ఏమో.